మండల కేంద్రం దుర్గిలోని ప్రధాన బజారు ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా సైడ్ కాలువల్లో పేరుకుపోయిన పూడిక తొలగించడంతో ప్రజలు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఇటీవల ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితమైంది. దీనికి జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ షేక్ జాన్ఫిరా, ప్రత్యేక అధికారి తహసీల్దార్ వరకుమార్, ఎస్ఐ గోపాల్, పోలీస్ శాఖ సమన్వయంతో మెయిన్ బజార్ సైడ్ కాలువల్లో పూడిక తొలగింపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాలువలను ఆక్రమించి నిర్మాణాలు లేదా ఇతర వస్తువులు ఉంచిన దుకాణదారులకు వాటిని వెంటనే తొలగించాలని అధికారులు నోటీసులు జారీ చేసి హెచ్చరించారు. అధికారుల హెచ్చరికలతో వ్యాపారాలు స్వచ్ఛందంగా స్పందిస్తూ ఆక్రమణలు తొలగించి సహకారం అందిస్తున్నారు. దీంతో కాలువలు శుభ్రపరిచే పనులు వేగవంతంగా సాగుతున్నాయి. పనుల సందర్భంగా ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా స్థానిక ఎస్ఐ బత్తుల గోపాల్ పర్యవేక్షణలో పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ భద్రతా చర్యలు చేపట్టారు. అధికారులు చేపట్టిన ఈ చర్యలతో ప్రధాన బజారు ప్రాంతంలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడటంతో వర్షపు నీటి పారుదల సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అడగండి. అది అంత మగవాళ్ళు ఉన్నారా? అంత మగవాళ్ళు ఉంది ఇక్కడ అడిగే వాళ్ళు కాదు. అంత మగవాళ్ళు ఉంది ఇక్కడ అడిగే వాళ్ళు. ఈ విషయం ఇప్పుడు కాదా?